guys, welcome back to my channel. సో గణపతి పప్ప మౌర్య అంటారు కదా. అసలు మౌర్య అర్థం ఏంటి అంత నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మౌర్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి గణేశుడు అంటే చాలా చాలా ఇష్టం, చాలా ప్రీతి కూడా. దానికి తపస్సు చేశాడు. అప్పుడు గణేశుడు ప్రసన్నమై ఏ వరం కావాలో కోరుకో అని చెప్పాడు. అప్పుడు మౌర్య వినాయక చవితి వినాయక చవితి అంటే గణేశుని పుట్టినరోజు కదా. మీ పుట్టినరోజున గణపతి పప్ప అంటారు కదా, దాంతో నేను కలిసి ఉండాలి అని చెప్తాడు. అప్పటి నుంచి ఆ వనం అలాగే ఉండగా గణపతి పప్ప మౌర్య అని వస్తుంది. అందరూ కామెంట్ సెక్షన్లో గణపతి పప్ప అని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్, సీ యు నెక్స్ట్ టైం.